హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. నేను రెండవ స్ప్రేగా కొట్టిన మందులు ఏంటంటే మోనోక్రోటోఫాసోను ఇంకా ఎస్పేట్ 70% WP. ఈ రెండు మందులను కలిపి స్ప్రే చేయడం జరిగింది. చూడండి మొక్కలు ఏ విధంగా ఉన్నాయో. అయితే ఈ మొక్కలు గోదావరి పట్టిన తర్వాత వేసిన మొక్కలు. మొన్న తడి కట్టిన వెంటనే ఆరిపోయింది. మళ్ళీ అంతర్సేద్యం చేసి మళ్ళీ మట్టి పైకి బోదెలుగా తోయాల్సి వస్తుంది. ఈసారి మందు బస్తాలు పోయాలి అనుకుంటున్నాను. ఈ మొక్కలను నాటి 30 రోజులకు దగ్గరగా వస్తున్నది. ఇంకా గ్రోతింగ్ లేదు ఇందులో. అందుకే ఈసారి అమోనియాను, యూరియా ఇంకా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేయాలి అనుకుంటున్నాను. అది రేపు ఎల్లుండి దున్నిన తర్వాత మళ్ళీ మందు పోసుకొని మళ్ళీ పారగుంటకేసి తర్వాత తడిపెట్టి ఈసారి మందు మూడో స్ప్రే చేయాలి అనుకుంటున్నాను. ఏంటంటే ఈసారి డైఫెన్థ్యూరాన్ స్ప్రే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడక్కడ కొంచెంగా ముడత లెక్క కనబడుతుంది. కొన్ని అక్కడక్కడ మొక్కలు కిందికి డొప్ప మాదిరి కూడా తయారవుతాయి. ఇప్పుడు కనిపిస్తున్న ఈ మొక్కలు ఇవి పెట్టి దగ్గరగా 2 నెలలు కావస్తుంది. ఇందులో కూడా గ్రోతింగ్ పెద్దగా లేదు. కానీ నిన్న తడి కట్టి అంత ముందు రోజు దీనికి సాపోను, బ్లాక్ సల్ఫర్ కలిపి స్ప్రే చేయడం జరిగింది. ఇది కూడా 6 తలకు వచ్చింది.